శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ అక్టోబర్ మాసం బాగుందండి, బాగుంది. గత 2 నెలల కంటే బాగుంది. గత 2 నెలలుగా అంటే 2-3 నెలలుగా ఈ మీనరాశి వారు శారీరకంగా మానసికంగా ఎన్నో బాధలు పడుతున్నారు, ఈతి బాధలు పడుతున్నారు, ఎన్నో ఒత్తిళ్లు తట్టుకున్నారు, ఎన్నో అపనిందలు పడ్డారండి. కానీ ఇప్పుడు మీకు బాగుంది. ఈ అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి అన్ని రకాలుగా, అన్ని విధాల, అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. మంచి అదృష్ట కాలం అని చెప్పుకోవచ్చు. కంగారు పడాల్సిన పని అయితే లేదు. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. గతంలో ఉన్న సమస్యలు మబ్బు విన్నట్టు విడిపోయాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త. ఒక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చినా వెంటనే వైద్యం సంప్రదించండి. ప్రయాణ విషయంలో జాగ్రత్త. ఇతరుల కొత్త వాళ్ళతో జాగ్రత్త. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. అయితే ఆదాయం కూడా బాగుందని మీకు సమయానికి ఏదో విధంగా ధనం చేతికొంతుంది. కాకపోతే అధిక ఖర్చులు ఉంటాయి మీకు. అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు, ఇంటి రిపేర్లు, వాహన రిపేర్లు, శుభమూలక ధన వ్యయం, అలాగే ఇలా కొంచెం ఉంటాయి. ఇకపోతే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయండి. పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు, కొన్ని పదవులు స్వీకరిస్తారు. అయితే విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాసవస్తులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే గృహ నిర్మాణం అంటే గృహ నిర్మాణం చేపడతారు, లేదా గతంలో గృహ నిర్మాణం చేస్తూ కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది పునఃప్రారంభించవచ్చు. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది ఈ మాసం మీకు. వృత్తిపరంగా చాలా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా, ఎవరు ఏ వృత్తిలో ఉన్న, ఏ రంగంలో ఉన్నా మీకు ఆ వృత్తిపరంగా రాణింపు ఉంటుంది. ఒక స్కిల్ ఉంటుంది, ఒక స్కిల్ బయటపడుతుంది, గుర్తిస్తారు మిమ్మల్ని. మీరు ఒక స్థాయికి వెళ్తారు, అంటే పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే మంచి ఆత్మవిశ్వాసంగా ఉంటారు, దృఢ సంకల్పంతో ఉంటారు, మనోనిబ్బరంగా ఉంటారు, మనోధైర్యంగా ఉంటారు. బాగుందండి, అన్ని రకాల బాగుంది. మీరు చాలా ఆత్మవిశ్వాసంగా ఉంటారు. సంకల్ప సిద్ధి, వ్యవహార జయం, కార్య జయం, శత్రు జయం బాగుందండి. మీరు తలచిన కార్యాలన్నీ విజయవంతం అవుతాయండి. మీరు ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యం విజయవంతం అవుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొన్ని విషయాలు అనుభవజ్ఞ సలహా తీసుకోండి. ఏదైనా అద్భుతమైన విజయం లభిస్తుంది. అద్భుతమైన విజయం లభిస్తుంది. బాగుందండి, అన్ని రకాలుగా బాగుంది. అయితే గురువుగారు కొన్ని ప్రయత్నం చేస్తున్నా అవ్వట్లేదు, మళ్ళీ ప్రయత్నం చేసుకోవడమే. డీలా పడిపోవద్దు, దయచేసి డీలా పడిపోవద్దు. ఎందుకంటే నాకు ఈ మీన రాశి వాళ్ళు చాలామంది కాల్ చేస్తారు. తెల్లవారు లెగిస్తే ఈ మీన రాశి వాళ్ళు కాల్ చేస్తారు. ఏమంటే మాకు ఏం నర్సని జరుగుతుందండి, మాకు ఎలా ఉందండి, మాకు అలా ఉందండి, మాకు ఏదో అయిపోతుందండి. ఏమీ జరగకుండానే ఏ నర్సని జరిగిపోతుందండి, ఏ నర్సని వచ్చేస్తుంది. ఏ నర్సని వచ్చినా మీ పని మీరు చేసుకోండి. ఆయన ఏం చేస్తారు? ఆయన ఏదో శాంతి చేసుకుంటూ ఆయన పని ఆయన చూసుకుంటాడు. ఇదే వచ్చిన వారు భయపడిపోతున్నారు. ఏ నర్సని భయపడద్దని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. దయచేసి ఏ నర్స్ నుంచి మర్చిపోండి. ఆయన పని ఆయన చేసుకుని మీ పని మీరు చేసుకోండి అమ్మా. నన్ను శని ఏడిపించేస్తున్నాడు, శనిగాడు ఏడిపించేస్తున్నాడు అలా మాట్లాడదు, తప్పు. మీ పని మీరు చేసుకోండి, ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయన పరిహారం చేయండి, సరిపోతుంది అంతే. దయచేసి జాగ్రత్తగా ఉండండి, మనోదిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. కానీ ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి. మీరు ఎంత ఎక్కువ పర్ఫెక్ట్గా ఉంటే, ఎంత ధర్మంగా ఉంటే అంత ఆయన అనుగ్రహం ఉంటుంది. శని భగవాను యొక్క అనుగ్రహం ఉంటుంది. మీరు కరెక్ట్గా ఉంటేనే ఆయన అనుగ్రహం ఉంటుంది. మీరు కరెక్ట్గా లేకపోతే ఆయన ఏం చేస్తాడు? అది మీ పొరపాటు. కాబట్టి దయచేసి ఏ నాట్స్ గురించి మర్చిపోండి అమ్మా. మీకు ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను మీకు. ఇకపోతే మీకు ఈ గురువుని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి, వాళ్ళ ఆశీస్సు తీసుకోండి అమ్మా.
ఇకపోతే రియల్ ఎస్టేట్ వర్క్ బాగుంది, స్పెక్యులేషన్ లభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది, అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది, మంచి అవకాశాలు వస్తాయి. షేర్ మార్కెట్ బాగుంది, అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్నవారు కళాకారులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి, మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. అందరికీ అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా బాగుంది ఈ మాసం. ఇకపోతే రాజకీయ నాయకులకు బాగుందండి. ఈ మీన రాశిలో ఉన్న రాజకీయ నాయకులు మంచి మంచి కార్యాలు చేపడతారు మీరు, అలాగే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు, సన్మానాలు జరుగుతాయి, మీకు బాగుందండి. కాకపోతే శత్రువులు ఉంటారు, ధనం మాత్రం మంచి నెల అవుతుంది, ఆరోగ్యం జాగ్రత్త. ఈ 3 విషయాలు జాగ్రత్త ఉండండి మీనరాశిలో ఉన్న రాజకీయ నాయకులు, అంతే. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయండి. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది, ప్రమోషన్తో కూడిన బదిలీలు వస్తాయి, శాలరీస్ పెరుగుతాయి. అదే ఉద్యోగం లేని వారు కూడా ప్రయత్నం చేసుకోండి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, మీకు పై అధికారులు ప్రశంసలు పొందుతారు, స్థల మార్పు కనిపిస్తుంది. అలాగే గృహయోగం ఉంది, మీకు ఉద్యోగస్తులకు గృహయోగం కనిపిస్తుంది, వాహన యోగం కనిపిస్తుంది. ఇప్పుడు విద్యార్థులు చక్కగా చదువుతారు, విద్యార్థులు మంచిగా చదవండి, మంచిగా పరీక్షలు రాయండి, మంచిగా ఉత్తీర్ణులు అవుతారు. ఇక వివాహం కాని అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకుంటే వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి, మంచిగా జరుగుతుంది, సఫలీకృతం అవుతారు. ఇక ఈ యొక్క రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది, మిగతా 60% కూడా మీకు జన్మజాతకం, జన్మలగ్నం, మీ యొక్క దశ అంతర్దశ, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పిన పరిహారాలు బాగున్నాయి, మీరు చెప్పిన రాశి ఫలాలు జరిగిన, కొంతమంది మీరు చెప్పిన జరుగుతుందే లేదండి, జరగలేదని కొంతమంది చెప్తున్నారమ్మా, ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కేవలం 40%. మీ జన్మజాతకం ఎలా ఉందో, మీ జన్మలగ్నం ఎలా ఉందో, లగ్నంతో ఉన్న గ్రహ పరిస్థితి ఏంటో, జరిగే దశ అంతా దాన్ని కూడా బట్టి ఉంటుంది కదమ్మా. ఒకవేళ ఏమైనా సలహాలు సూచనలు కలితే కింద నెంబర్ ఉంది, కాల్ చేయండి, తప్పకుండా మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది, అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇకపోతే ఈ మీనరాశి వారు అక్టోబర్ మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు అందరికీ మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. అది ఏమిటి అంటే, మీరు ఈ మాసం అంతా శివాలయంలో అభిషేకం చేయించుకోండి. ఈ మాసం అంతా మీరు శివాలయంలో అభిషేకం చేయించుకోండి, ప్రతి సోమవారం చేయించుకోండి. వీలైతే ప్రతి సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో రాహు కాలంలో శివాలయంలో అభిషేకం చేయించుకోండి. అభిషేకం అయిన తర్వాత అయ్యగారికి స్వయంపాకం దానం చేయండి. బియ్యం, ఉప్పు, పప్పు, కాయగూరలు, ఆకుకూరలు వగేరా యథాశక్తి దక్షిణ తాంబూలం ఇవ్వండి. ఆ అర్చక స్వామివారి యొక్క ఆశీస్సు తీసుకోండి. ఆ తర్వాత పక్కనే అమ్మవారు ఉంటారు, అమ్మవారి కుంకుమ చేయించుకోండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, శివ ఆరాధన, శివ దర్శనం, శివ అష్టోత్తరం, శివ అభిషేకం అయిన తర్వాత తప్పకుండా అమ్మవారిని దర్శించుకోవాలి. మీరు అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవారి కుంకుమ చేయించుకోవాలి. ఇకపోతే దత్తాత్రేయ ఆరాధన, గురు ఆరాధన, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా ఎవరైనా సరే గురు ఆరాధన చేసుకోండి. ఒక గురువారం రోజున శనగలో పసుపు రంగుల వస్త్రం మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. యథాశక్తి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆయన ఆశీస్సు తీసుకోండి. అలాగే పేదలకి అరటిపళ్ళు, ఎల్లో కలర్ గల అరటిపళ్ళు, ఎల్లో కలర్ గల లడ్డూలు పంచండి పేదలకి, బయట భిక్షగాళ్ళకి. ఇకపోతే శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించుకోండి. శనివారం రోజున ఆంజనేయ స్వామివారికి ప్రదర్శనలు 5 ప్రదర్శనలు, అలాగే ఆంజనేయ స్వామికి సింధూర పూజ, అలాగే ఒక మంగళవారం ఆంజనేయ స్వామివారికి వడమాల సమర్పించుకోవడం, ఆకు పూజ చేయించుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీస, హనుమాన్ దండకం, కాలభైరవ అష్టకం, విష్ణు సహస్రనామాలు, అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం, అదే ఎవరికి వీలైతే వారు యథాశక్తి మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. ఇవన్నీ చేయడం కుదరదు గురువుగారు అంటే రామనామ మంత్రం చేయండి అంతే. ఇవన్నీ మీకు కుదరదండి అయ్యా, రామనామ మంత్రం చేయండి. లేదంటే శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త అనండి అంతే. ఆ స్వామి చూసుకుంటాడు. ఇకపోతే గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి వేయండి, అలాగే పావురాలకు జొన్నలు వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలకు చిరుధాన్యం వేయండి, అలాగే కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి. భిక్షగాళ్ళు తారసపడితే భిక్షగాళ్ళకి తప్పకుండా మీరు ఆహారాన్ని ఇవ్వండి, లేదంటే కాస్త బ్రెడ్ లేదా పెరిగన్నం అట్టుకోండి, ఇవి ఎంతో కొంత చేతిలో పెట్టండి అమ్మా. ఇక ముఖ్యంగా ఇది అక్టోబర్లో దసరా నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు అమ్మ. దయచేసి అందరూ కూడా ఈ నవరాత్రుల్లో సద్వినియోగం చేసుకోండి.
అమ్మవారి పూజలు చేయించుకోండి, అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మవారి కృప కరుణ కటాక్ష కృపకి పాత్రలు కండి. ప్రతిరోజు వెళ్ళి అమ్మవారి దర్శించి కుంకుమ పూజ చేయించుకోండి, ప్రదర్శన చేసుకోండి, అమ్మవారికి ఇష్టమైన పులిహోర నివేదన చేసి భక్తులకు పంచండి. ముఖ్యంగా హోమాలు జరుగుతాయి ప్రతి ఈ నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు కూడా హోమాలు జరుగుతాయి. ఎక్కడో చోట హోమంలో పాల్గొనండి, హోమం చేయించుకోండి ఒకసారి. దానివల్ల ఏంటంటే కాస్త మీ పనులు ముందుకు వెళ్తాయి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేని అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. కొన్ని గ్రహ దోషాలు తొలుగుతాయమ్మ. అమ్మవారి నవరాత్రుల్లో మీరు హోమం చేయించుకోవడం వల్ల కొన్ని గ్రహ దోషాలు తగ్గుముఖం పడతాయమ్మ. అమ్మ సేవించి లలితా సహస్రం వినండి, లేదా చదవండి, వినండి లలితా సహస్రం. ఏ అమ్మైనా పర్లేదమ్మా. ఈ గ్రామాల్లో, టౌన్లో, సిటీలో అన్నీ ఉన్నాయి కదా. నోకాల తల్లి, పెద్దమ్మ తల్లి, దుర్గాదేవి, పార్వతి, మీనాక్షి, పోచమ్మ, ఎల్లమ్మ, ఎవరైనా సరే మా అంతా అమ్మే. వెళ్ళండి, సేవించండి, కుంకుమ పూజ చేయించుకోండి, ఓం శ్రీమాత్రే నమః అనుకోండి. మీ యథాశక్తి మీ అవకాశం బట్టి చేసుకోండి అమ్మా, మీకు బాగుంటుంది. అందు గురించి ఏంటంటే ఈ మీనరాశి ఏమీ కంగారు పడవద్దు, దేని గురించి కంగారు పడవద్దు. దైవాన్ని నమ్ముకోండి, గురువుని నమ్ముకోండి, దైవాన్ని నమ్ముకోండి, మీ స్వశక్తిని నమ్ముకోండి, ధైర్యంగా అడుగు ముందుకేయండి. ఈ మాసం మీకు చాలా బాగుంటుంది. సర్వేజన సుఖం భవంతు, శుభం భవంతు. స్వస్తి.